చూసినామంటే కాల్చొచ్చుడంటే ఇదేనేమో! మా ఆయనని బీట్రూట్, క్యారెట్ కీర ఒక వారానికి సరిపడా తీసుకురా సామి అంటే నెలకు సరిపడేటట్టు తీసుకొచ్చిండు. ఇదేందయ్యా ఇన్ని తీసుకొచ్చినావు అనంటే ఏమైతాంది ఫ్రిడ్జ్‌లో పెడితే అవే ఉంటాయి గదా! అని జెప్పేసి అన్నాడు. ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా గానీ ఫ్రెష్‌నెస్ అయితే ఉండవు గదండీ! ఎప్పటికప్పుడు తీసుకొచ్చుకొని తింటేనే అవి ఫ్రెష్‌గుంటాయి. అయినా చెప్పినా విననోనికి ఏం చేస్తాను చెప్పండి. ఫ్రిడ్జ్‌లో ఉంటే పిల్లలు తింటారు గదా! వేస్ట్ అయితాయా, అరుగుతాయా, కరుగుతాయా అని మాట్లాడిండు. ఇంగ అది గూడా కరెక్టే గదా! పిల్లలకి స్నాక్స్ లాగా గూడా యూజ్ అయితాయి గదా! అని జెప్పేసి నేనైతే ఊరుకున్నా. అండ్ ఎక్కువ తీసుకొచ్చినందుకు ఇవే వండి పెట్టాలని చెప్పేసి క్యారెట్‌ను, బీట్రూట్ అయితే కట్ చేసి వండినా. అప్పటికి అరుస్తుండు. ఇలా కలిపి వండడం ఏంది క్యారెట్, బీట్రూట్ అని సెపరేట్‌గా వండితే వండు లేకపోతే లేదు. మేమైతే తినమని చెప్పేసి అయినా మనం వండిన వంటకి, పెంటకి తినక తప్పుతదా? ఏం కామెంట్స్ ఇవ్వకుండా తినేసి గమ్మున ఎళ్ళిపోయిండు. అయినా ఇలాంటి క్రియేటివిటీ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలవదు గానీ కరెక్ట్‌గా వంట చేసే టైంకే కొత్త థాట్స్ వస్తా ఉంటాయి. అవన్నీ మనం వంటల మీదనే ఎల్లదీస్తాం గదా! ఇంట్లో వాళ్ళు తిని గూడా ఎలా ఉందో అని గూడా చెప్పరు. ఎందుకనంటే మనం ఏమన్నా అంటామేమో అని భయం వాళ్ళకి. బాలేదు అని చెప్తే మనం ఏడ కోప్పడతామో అని పిల్లలు కూడా నాకైతే ఏం చెప్పరు. అండ్ నేనైతే ఏది తిన్నా తినకపోయినా డైలీ మాత్రం ఖచ్చితంగా హాట్ వాటర్ తాగుతాను. ఇది మాత్రం నాకు కరోనా టైంలోనే అలవాటయింది. ఇది మా అత్తమ్మే అలవాటు చేసింది నాకు స్వయంగా. ఇవి నార్మల్ వాటర్ కాదు. అందులో జీలకర్ర, సోంపు ఇంకా మెంతులేసుకొని హీట్ చేసుకొని అయితే తాగుతాను. అంతేకాకుండా ఈ జ్యూస్ కూడా నాకైతే ఆ టైంలోనే అలవాటయింది. కరోనా టైంలోనే ఇది బాగా యూజ్ అయింది నాకైతే. అండ్ అప్పుడు తాగడం స్టార్ట్ చేసిన నేను సడన్‌గా ఏమైందో తెలీదు. 1 ఇయర్ నుంచి అయితే సరిగ్గా పాటించట్లేదు. హెల్త్ గురించి కేర్ తీసుకోవడమే ఆపేసిన. ఎప్పుడు నేను జ్యూస్ అయినా గానీ పిల్లల్ని అడుగుతుండే తాగుతారా అని చెప్పేసి. వాళ్ళైతే ఎప్పుడు కూడా నో మమ్మీ అనేటోళ్ళు. ఈసారి మేము తాగుతాం అని చెప్పేసి అన్నారు. సరే తాగండి అని చెప్పేసి ఇస్తే మంచిగా తాగిండ్రు. ఇట్లా పిల్లలు ఎప్పుడు రోజు పాలుతో పాటు ఇలా జ్యూసులు తాగితే హెల్త్‌కి చాలా మంచిది కదా! సో నేనైతే రోజు స్కిప్ చేయకుండా ఇయ్యాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం ఫాలో చేయండి.